అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రస్తుతం 55 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పర్ణశాల పుణ్యక్షేత్రం, సీతమ్మవారి నారచీరల ప్రాంతం, శ్రీరాముని సింహాసనం, చెక్క బ్రిడ్జి, పలు దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి చెర్ల, కూనవరం, సారపాక, బోర్గంపాడు వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రస్తుతం 55 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పర్ణశాల పుణ్యక్షేత్రం, సీతమ్మవారి నారచీరల ప్రాంతం, శ్రీరాముని సింహాసనం, చెక్క బ్రిడ్జి, పలు దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి చెర్ల, కూనవరం, సారపాక, బూర్గంపాడు వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన కడెం ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఒక వరద గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 8,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ప్రస్తుతం భారీ వరదతో కడెం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరూ కూడా వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.